ఆ టైం ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయడానికి అనౌన్స్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. నిజాన్ని నిర్భయంగా యాక్సెప్ట్ చేయడం ప్రాబ్లం ఏంటి? మీరు అబద్ధాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. మేము అంటుంది ఏంటంటే వి డోంట్ బిలీవ్ ఇన్ దట్ రిపోర్ట్. మనవాడు పరాయుడు అన్న ఆ భావన లేకుండా క్రైస్తవులకి అండగా నిలబడే నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ నాయకుడికి మా ఓట్లన్నిటిని వేయటానికి ప్రిపేర్ చేస్తున్నాం. మా క్రైస్తవులు ఎంత రోషం వచ్చినా, ఎంత కోపం వచ్చినా, ఎంత ఉద్రేకం వచ్చినా అన్నిటినీ అణిచిపెట్టుకొని ప్రేమతత్వాన్ని చూపిస్తారే తప్ప దాడులు, తిరుగుబాట్లు, తగలబెట్టడాలు, పగలగొట్టడాలు చేయరు. అజయ్ బాబు ఉన్నాడు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా కొన్ని హద్దులు పద్దులు ఉంటాయి. రైట్. ఒక పరిధి ఉంటుంది వాళ్ళకి. సాయంకాలం 6 గంటల తర్వాత ఇంటికి వెళ్ళి ఎవరిని కూడా అరెస్ట్ చేయకూడదు. ఇది డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి రెస్ట్రిక్షన్. సాయంకాలం 6 గంటల తర్వాత 8:30 గంటలకు వెళ్ళి రాత్రి దుండగుల్లాగా వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్, ఇంటిమేషన్, నోటీసు, అరెస్ట్ వారెంట్ ఏది లేకుండా ఒక మనిషిని కిడ్నాప్ చేసినట్టుగా పట్టుకెళ్లారు. ఇది పోలీసులు చేయొచ్చా? అంటే కిడ్నాప్ చేశారు మీరే మాట్లాడుతున్నారా? కిడ్నాప్ చేసినట్టుగా తీసుకెళ్లిపోయి అసలు ఆ మనిషిని ఎక్కడ పెట్టారో చెప్పకుండా టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో పెట్టి 12 గంటలు పెట్టి వాతావరణం అంతటిని, క్రైస్తవులందరినీ కూడా ఒక్కసారిగా ప్రవీణ్ పగడాల వైపు ఉన్నటువంటి క్రైస్తవుల్ని దృష్టిని అజయ్ వైపు మరలించడానికి వాళ్ళు అలా చేయటం కరెక్ట్ కాదు కదా. పోలీసులే న్యాయం. నేను ఇక్కడ ఒక మాట అండి, పోలీసులకు ఏం అవసరం అండి అజయ్ బాబు గారి వైపు మళ్ళించడానికి? పోలీసులను అడగలేదు, నన్ను అడుగుతా. అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అంటున్నారు కాబట్టి పోలీసులతో నేనేం ఇంటర్వ్యూ చేయలేదు, నేను మీతో చేస్తున్నా. ఇప్పుడు మీరే అంటున్నారు వాళ్ళు వాంటెడ్లీ ప్రవీణ్ పగడాల గారి కేసు వైపు నుంచి అజయ్ బాబు వైపు టర్న్ చేయడానికి అని చెప్పి వాళ్ళు ఈ ప్రయత్నం చేయడం జరిగింది. క్రైస్తవులు ఎక్కడ తిరగబడతారో, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందో ఆ టైం ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయడానికి అనౌన్స్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ వేడి మీద ఉన్నటువంటి టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అని రిలీజ్ చేస్తే, అనౌన్స్ చేస్తే క్రైస్తవులు తిరగబడతారేమో అని వాళ్ళు భ్రమపడి క్రైస్తవుల దృష్టిని మరలించడానికి క్రైస్తవులకు తట్టుకునే ఛాన్స్ లేదంటారా? నిజమని మీరు ఎలా చెప్పగలరు? మీరు అదే అంటున్నారు. చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు మీరే అన్నారు ఎక్కడ ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ లో చనిపోయారు అని తెలిస్తే మా క్రైస్తవులు తట్టుకోలేక అటాకులు చేస్తారు, లేకపోతే ఎదురు తిరుగుతారు అని చెప్పేసి భయపడి ఇలా చేశారని మీరే మాట్లాడారు. అవును. అలా మాట్లాడినప్పుడు నేను అనేది ఏంటంటే ఆ నిజాల్ని మీరు తట్టుకునే ప్రయత్నం మీరు చేయలేరా? అంటే క్రైస్తవ్యానికి అంత శక్తి లేదా? నేను అంటుంది ఏంటంటే అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించాలంటే క్రైస్తవులకు కోపం వస్తుంది అంటున్నాను. కానీ ఇప్పుడు మీరు ఏమంటే మీరు నిజమని యాక్సెప్ట్ చేయొచ్చు కదంటే అది అబద్ధం కదా, ఎలా యాక్సెప్ట్ చేస్తాం మేము? మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. కానీ ఒక విషయం ఏంటంటే నిజాన్ని నిర్భయంగా యాక్సెప్ట్ చేయడం ప్రాబ్లం ఏంటి? మీరు అబద్ధాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. మేము అంటుంది ఏంటంటే వి డోంట్ బిలీవ్ ఇన్ దట్ రిపోర్ట్. అది నిజమైన రిపోర్ట్ కాదు, అది కట్టు కదా, అది కల్పితం. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఇక్కడ. అజయ్ బాబు గారి విషయం కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే కే పాల్ గారి గురించి మాట్లాడదాం. మొన్న ప్రముఖ ఛానల్లో నేను ఒక డిబేట్ డిబేట్ కూడా కాదు, అది ఒక ఇంటర్వ్యూ అయింది. చేసేటప్పుడు కూర్చున్నారు ఆయన. ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడడం కంటే రాజకీయాల లబ్ధి కోసం ఎక్కువగా మాట్లాడినట్టు ఉంది. అది మా క్రైస్తవులు, మా ప్రజాశాంతి పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పడం అదే మోటోగా ఉంది. కానీ ప్రవీణ్ పగడాల గారి కేసు మీద కానివ్వండి, లేకపోతే ఆయన కుటుంబం మీద కానీ ఎక్కువగా ఉన్నట్టు అనిపించట్లా. ఆయన మాట్లాడలేదని కాదు, వెరీ మైల్డ్. అంటే మాక్సిమం ఎట్లా అంటే 100%లో ఒక 10%, మిగిలినంతా కూడా పార్టీ గురించి, అందులో క్రైస్తవుల గురించి తప్పితే ప్రవీణ్ పగడాల గారి గురించి అయితే ఎక్కువ లేదు. ఇప్పుడు అది తప్పు అంటారా మీరు? తప్పే కదా మరి. నేను చెప్తున్నా, ఫ్రంట్ లైన్ లో నిలబడి మేము ఇప్పుడు ఎవరైతే ఫ్రంట్ లైన్ లో ఫ్రంట్ ఫేస్ అయిపోయామో, అజయ్ కానీ, నేను కానీ, కే పాల్ గారు కానీ, హర్ష్ కుమార్ కానీ, మేము ఫైట్ చేస్తుందంటే ఏంటంటే ఇప్పుడు పోయిన మనిషిని తీసుకురాలేము, తప్పు రిపోర్ట్ ని కరెక్ట్ చేయలేము అని మాకు అర్థమైపోయింది. మేము చేయాల్సిన ఫైట్ లీగల్ గా మేము చేస్తున్నాం. కోర్టులో పిటిషన్లు వేసాం, పిల్లు వేసాము, రిట్ వేసాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అది అలా జరుగుతుంటది. ఇప్పుడు మేము మాట్లాడేది ఏంటంటే క్రైస్తవులందరినీ ఏకం చేసి, 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవులందరినీ ఏకం చేసి వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతటిని ఒకటి చేసి రానున్న ఎలక్షన్స్లో క్రైస్తవులకి అండగా నిలబడగలిగే నాయకుడు, కులానికి మతానికి అతీతంగా
మనవాడు పరాయుడన్న ఆ భావన లేకుండా క్రైస్తవులకి అండగా నిలబడే నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ నాయకుడికి మా ఓట్లన్నిటిని వేయటానికి ప్రిపేర్ చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్ తోనే, ఈ ఒపీనియన్ తోనే కేపాల్ గారు అలా మాట్లాడి ఉండొచ్చు. మీరు ముందే మాట్లాడారు ఈ విషయాలన్నీ? నేను మాట్లాడలేదు. మరి మాట్లాడినా మీరు ఎట్లా చెప్తారు? అదే ఫైట్ మాది కూడా ఈ ఫైటే కాబట్టి. మీ ఫైట్ లేదు. ఒక్క నిమిషం, ఇక్కడ ఏంటంటే మీరందరూ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే కేఏ పాల్ గారు ఆయన రిస్క్ తీసుకుని ఈరోజు కోర్టులో దావా వేయడం జరిగింది అగైన్స్ట్ మన ప్రవీణ్ పగడాల గారి కేసు విషయం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ చూస్తున్నానంటే ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడడం కంటే కూడా ఎక్కువ మేము అంటే మా పార్టీ అధికారంలోకి రావాలి, అధికారంలోకి తీసుకురండి, నేను ఇన్ని వేల కోట్ల డబ్బుని నేను తీసుకుని వస్తా, ఇయ్యే తప్పితే నా కాన్సెప్ట్ ఏంటంటే, ఆయన కాన్సెప్ట్ ఏంటంటే అంటే ఇప్పుడు అదే చెప్తాను, దానికి వివరణ ఇస్తాను, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కేపాల్ గారి కాన్సెప్ట్ ఏంటంటే పోయిన మనిషిని తిరిగి తీసుకురాలేం, కానీ రానున్న రోజుల్లో ఇంకొక సేవకుడికి, ఇంకొక క్రైస్తవుడికి ఇలాంటి ఘటన జరగకుండా ప్రవీణ్ పగడాల గారి కేసుని మీరు అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని అడ్డు పెట్టుకుని మీరు పని చేస్తున్నా అంటారా? ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని అడ్డు పెట్టుకుని క్రైస్తవులందరూ ఏకం చేసి ఇంకొక సేవకుడు ప్రవీణ్ పగడాల గారి లాగా అవ్వకూడదని మేము పోరాటం చేస్తున్నాం. ఒకనొక టైంలో అసలు వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళందరూ కూడా ఈ రోజు మీడియాలో ముందుకొచ్చి మేము ఇది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా రావాలి అని మాట్లాడుతున్నారు కదా. అలా మాట్లాడడం వల్ల దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకి ఆఘాతాలు జరిగే ఛాన్స్ ఉందా లేదా? సమస్య లేదు. ఎందుకంటే మా క్రైస్తవులు ఎంత రోషం వచ్చినా, ఎంత కోపం వచ్చినా, ఎంత ఉద్రేకం వచ్చినా అన్నిటినీ అణిచిపెట్టుకొని ప్రేమతత్వాన్ని చూపిస్తారే తప్ప దాడులు, తిరుగుబాట్లు, తగలబెట్టడాలు, పగలగొట్టడాలు చేయరు. అదే క్రైస్తవులు చెప్పిన వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు చెప్పిన దాన్ని పట్టుకుని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా ఒక్కళ్ళు మాట్లాడినా కానీ దాన్ని క్రైస్తవం మొత్తానికి ఆపాదిస్తున్నారు. ఇప్పుడు ఒక్క ప్రవీణ్ గారికి ఇట్లా జరిగిందని చెప్పి వేరే ఎవరికో జరగకూడదు అని చెప్పి మీరు మాట్లాడుతున్నప్పుడు అలా చూసుకుంటే మరి మీరు చేసే విధానంలో, ఓకే, మీరు మాట్లాడే విధానంలో ఏ ఒక్కరు తప్పుగా ఉన్నా అది క్రైస్తవ్యం మొత్తానికి వస్తుందా రాదా? మీ ఐరా మీడియా ముఖ్యంగా నేను చెప్తున్నాను ప్రజలకి, చెప్పండి. క్రైస్తవులారా, ఇది వరకు ఎవరైనా గతంలో ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని సందర్భంగా మేము బైబిల్ పక్కన పెట్టేస్తాం, మేము దాడులు చేస్తాం, మేము బైబిల్ పక్కన పెడితే మా కథ ఏంటో చూపిస్తాం అన్న వాళ్ళ మాటలను కానీ, ఒకవేళ రేపటి రోజున అభినయ్ దర్శనే క్రైస్తవులను రెచ్చగొట్టి బయటికి రండి, మనం యుద్ధం చేద్దాం, తిరగబడదాం, పోరాడదాం, పగలగొడదాం అంటే మీరు నా మాట వినొద్దు. ఏ సేవకుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి, రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తే ఎవరి మాట వినొద్దు. మన క్రైస్తవుల సిద్ధాంతం ప్రేమతత్వం మాత్రమే. మనం లేవాలి ప్రశ్నించటానికే, అన్యాయాన్ని నిలదీయటానికే తప్ప మనం తిరుగుబాటు చేసి బైబిల్ పక్కన పెట్టి రచ్చలు గొడవలు చేయటం మన సిద్ధాంతం కాదు, అది మన హక్కు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. అర్థమైందా? ఇంతకంటే క్లియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్లారిటీ వచ్చింది, వెరీ గుడ్. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ప్రవీణ్ పగడాల గారిని అడ్డం పెట్టుకున్నటువంటి అజయ్ బాబు గారు కానివ్వండి, మీరు కానివ్వండి, లేదా ఇప్పుడు కేఏ పాల్ గారు కానివ్వండి, అదర్ కొంతమంది కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ప్రవీణ్ పగడాల గారిని అడ్డం పెట్టుకుని వీళ్ళు పైకి రావాలనుకుంటున్నారు అనే మాటలకి మీరేం సమాధానం? దాన్ని మీరు అడ్డం పెట్టుకుని పైకి రావాలని మీరు అంటున్నారు, దాన్ని నేను ఇంకోలాగా చెప్తాను. సరే, నేను ఒక మాట చెప్తాను. నిజంగా చెప్పండి, మీ మనసు మీద, మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. నేను అంటున్నానా లేకపోతే ప్రజలు అంటున్నారా? ప్రజలు అంటం లేదు. లేదు, చాలా మంది చదవరా మీరు? నేను కామెంట్స్ చదవరా? ఆ కామెంట్స్ లో వచ్చినాయే రాలేదు అది చెప్పండి. చెప్తాను. నేను క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇప్పుడు నా పేరు చెప్పారు, మీరు అంటే మీకున్నటువంటి డౌట్ అన్నారు, అది కాదు, ఇది ప్రజల సందేహం అంటారు. అది ఇప్పుడు నేను ఒకటి చెప్తా, చివరిని ఇచ్చి దానికి సమాధానం చెప్తా. తప్పకుండా. నేను ప్రతిరోజు లైవ్ పెడతా, ప్రతిరోజు ఉదయం లైవ్ పెడతాను. నేను 9 నుంచి 10 వరకు లైవ్ పెడతా. నా లైవ్ రోజుకి 1,00,000 మంది చూస్తారు. 1,00,000 మంది చూస్తే దాదాపుగా 4-5 వేల కామెంట్లు వస్తాయి. 4-5 వేల కామెంట్లో ఒక 100 కామెంట్లు మాత్రం మీరు చెప్పినవి జరుగుతాయి. బ్రే, మీ లబ్ధి కోసం చేస్తున్నారా, రాజకీయాలకు రావాలని ఆయన మరణాన్ని వాడుకుంటున్నారా, ఇది మీ స్వార్థం, మీరు దొంగలు, మీరు డబ్బులు దోచుకోవడానికి, మీరు గుండాలు, మీరు ఆయన మరణాన్ని అడ్డు పెట్టుకొని సిగ్గు లేకుండా మీరు ఏదో అని 4,000 కామెంట్లలో 100 మంది మాట్లాడితే ఆ 100 మందికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు.
ఇప్పుడు సమస్య లేదు. ఆ 100 మంది కూడా క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళే అయితే అప్పుడు ఏం చెప్తారు మీరు? నేను ఒకటి చెప్తున్నాడే, క్రైస్తవులు దేవుళ్ళు కాదు కదా. అంటే ఇప్పుడు మీరు నేను ఒకటి చెప్తా వినండి. క్రైస్తవులను కూడా మీరు నేను కేర్ చేయరన్నమాట. అయితే ఒకటి క్రైస్తవులు అంటే దేవదూతల, క్రైస్తవులు అంటే దేవుళ్ళ, ప్రతి- క్రైస్తవుల్లో అందరూ ఇప్పుడు- ఆధిపత్యాలు ఉండరు. మీరు క్రైస్తవ్యంలో మీరు ఒక చెప్తానండి. టీచ్ చేస్తారు, మీరు ఒక విషయం టీచ్ చేస్తారు ఏంటంటే ఏం చేస్తాం, క్రైస్తవ్యంలో ప్రతి ఒక్క సోల్ ఈజ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని మీరు చెప్తారు. మ్మ్. అలాంటప్పుడు అదే క్రైస్తవ్యంలో నుంచి చాలా మంది ఈ మాటలు చెప్పినప్పుడు దాన్ని పాజిటివ్ గా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఒక అమ్మా నాన్నకి 10 మంది కొడుకులు ఉంటే మ్మ్. 10 మంది కొడుకులు మంచోళ్ళు ఉండరు, 4 దొంగనా కొడుకులు ఉంటారు, ఉంటారు. 6 మంది మంచోళ్ళు ఉంటారు. అలా అని ఆ 4 దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ 4 నా కొడుకులు కాదంటాడా నాన్న అండు కదా. నేను అదే చెప్తున్నాను, క్రైస్తవ్యంలో కూడా అదే. అదే నేను చెప్తున్నాను. అంటున్నదే. ఆ క్రైస్తవంలోనే ఆ దొంగ నా కొడుకులు మీరే అని చెప్తున్నారని చెప్తున్నా. అదే అంటున్నాను, మేము దొంగనా కొడుకులు అంటానికి ఆ 100 మంది మాట్లాడితే సరిపోదు. మెజారిటీ 4000 కామెంట్లలో 3900 కామెంట్లు ఏవైతే వస్తాయో అవి మాత్రం మేము తీసుకుంటాం.